ఈ లక్షణాలు కానీ మీలో కానీ ఉంటే ఆల్రెడీ ఇద్దరు రెడీ అయిపోతారు. ఇక్కడ ఇద్దరు రెడీ అయిపోయారు ఆల్రెడీ. అంటే ప్రేమను దేని వలరా అండి, నీ ప్రాణము నా ప్రాణముతో సహా ఎవడైతే ద్వేషించకుండా ఉంటే వాడు నా శిష్యుడు కానేరడనంటే ప్రేమ వలరా, నీకంటే దేవుని కంటే నీవే ఎక్కువ అనుకుండి ప్రేమను దేని వలన ఆయన పని కాదు. ముందు నేను బాగుపడాలి, ముందు నేను స్వస్థపడాలి, ఆ తర్వాత స్వస్థపడ్డ తర్వాత అప్పుడు నేను కష్టపడడానికి వెళ్ళాలి. ఈ ఆలోచనలో ఉంటాడు ప్రేమ వలన అండి. స్వస్థపడాలనంటే ప్రేమ వలన ఎవరు కార్యం చేయాలి? దేవుడు కార్యం చేయాలి. నువ్వు పనికి వెళ్ళాలనంటే ప్రేమ వల్ల ఎవరు కార్యం చేయాలి? దేవుడు సహాయం చేయాలి. ఆయన ఆరోగ్యం ఇస్తేనే నువ్వు పనిలోకి వెళ్తావు. దేవుడు నీకు ఊపిరినిస్తేనే నువ్వు పనిలోకి వెళ్ళగలుగుతావు. భక్తి ఎంత గొప్పదో ప్రేమను దేని వలన, ఎంత బలమైందో భక్తి అండి. మూడవది ఏంటంటే ప్రేమను దేని వలన నిజంగా కుటుంబ విషయంలో ప్రేమ వల్ల ఒక వ్యక్తిని అడిగాడు దేవుడు. ప్రేమను దేవుని వల్ల ఏమని అడిగాడనంటే ప్రేమ వలరా, నీ కుటుంబాన్ని అంతటినీ కూడా వదిలి నా పనికి వచ్చానన్నాడు. నీ కుటుంబాన్ని, నీ అన్నదమ్ములందరినీ వదిలేసి నా పనికి వచ్చానంటే కుటుంబీకుల్ని, స్నేహితుల్ని అందరిని వదులుకుని, కట్టుకున్న ఇల్లుని వదులుకుని వెళ్ళిపోవడం అంటే ఎంత బాధ ఉంటుంది లేదా ప్రేమని దేని వలన? చాలా మంది ఇప్పుడు చదువుల నిమిత్తం ప్రేమని దేని వలన పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. పిల్లల చదువులు బాగుంటే చాలని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఉన్న ఇల్లులు, పొలాలు అన్ని వదులుకుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే అవన్నీ అమ్ముకునేటప్పటికి ప్రేమను దేని వలరా తల్లిదండ్రులకైతే బాధ అయితే చాలా ఉంటది. ఎందుకని? పుట్టింది నేను ఇక్కడ, పెరిగింది కూడా నేను ఇక్కడ, ఇది నా జన్మస్థలం. ఈ జన్మస్థలాన్ని వదులుకుండి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం అంటే ఏంట్రానని బెంగెట్టుకుంటారా లేదా? చాలా బెంగెట్టుకుంటారు. మనం ఇప్పుడు ఈ సొంత ఇల్లు ఇప్పుడు ఇక్కడ వదిలేసుకోండి మేము ఎక్కడికో వెళ్ళిపోయామని అనుకోండి, ప్రేమని దేని వలరా ఈ స్నేహం, ఈ బంధం, ఈ ప్రేమలు ఏమైనా ఉంటాయా? దూరం వెళ్ళిపోతే, ఇల్లు వదులుకుంటే వెళ్ళిపోతే ఏమైనా ప్రేమలు ఉంటాయా? ఉండో ప్రేమని దేని వలరా. అలాంటి ప్రేమలు పంచిపెట్టుకున్న ఒక అద్భుతమైన కుటుంబం ఏదైనా ఉన్నదంటే అబ్రహాం గారి కుటుంబం. కావండి 12వ అధ్యాయంలో ఉంటా చూడండి ఒకసారి. 12వ అధ్యాయం మొదట వచనంలో నువ్వు లేచి ఏమండి, ఆదికాండం 12వ అధ్యాయం మొదట వచనంలో ఏమని ఉంటుందంటే యెహోవా దేవుడు అంటున్నాడు అనమాట, నువ్వు లేచి నీ దేశముల నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నువ్వు చూపించే దేశమునకు నువ్వు వెళ్ళము. ఏమండి ప్రేమని దేని వలరా నేను చూపించే దేశం, నేను పలానా ప్లేస్కి నేను చూపిస్తున్నాను, అక్కడికి వెళ్ళిపో. అక్కడ కష్టమైన, ఇబ్బందులైన, శ్రమలైన, కొరువైనా సరే ప్రేమ వల్ల దేవుడు చెప్పినట్టుగా చేశాడే లేదా ఆయన? ఆయన చెప్పినట్టుగా చేస్తే ప్రేమ. కుటుంబ విషయంలో అబ్రహాం గారు ఏం చేశాడు? పాడిక్కడ పాడిని మొత్తం అలాగా అడ్డంగా ఎరగొట్టేశాడు ఆయన కుటుంబ విషయంలో. కుటుంబ విషయంలో ఏంటి? వ్యక్తిగత జీవితంలో కూడా నిలబెట్టుకున్నాడు ఆయన ప్రేమని దేని వలన. మరొకటి ఏంటంటే ప్రేమని దేని వలన పని విషయానికి వస్తే ప్రేమని దేని వలన పని విషయానికి వస్తే 14వ అధ్యాయము లోకాసువార్త 14వ అధ్యాయము లోకా గారు రాసిన సువార్త
14వ అధ్యాయము లోకా గారు రాసిన సువార్త 33వ వచనము 33 ఏమండి ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఆ ప్రకారమే మీకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు అని అన్నాడంటే ప్రేమని దేవుని వల్లరా నిజంగానండి. ఏమండి లోకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయం ఎంతమ్మా 33 ప్రేమని దేవుని వల్లరా. ఏమండి ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు అని అన్నాడంటే ప్రేమని దేవుని వల్లరా. నా శిష్యుడు కానేరడు అని అన్నాడంటే ప్రేమని దేవుని వల్లరా. ఏమండి కలిగినదంతయు అంటే కలిగినదంతయు కూడా విడిచిపెట్టన వాడు అని అంటే కలిగినదంతా కూడా మనం ఏం చేస్తాం? దేవుడి కొరకు విడిచిపెడితే విను మనం. ఏమండి దాన్నే పట్టుకుని ఉంటాం ప్రేమని దేవుని వల్లరా. దాన్నే పట్టుకుని ఉంటాం ప్రేమని దేవుని వల్లరా. ఎందుకనంటే అండి ఎందుకోనని మనం ఆలోచన చేస్తే ప్రేమని దేవుని వల్లరా ఒకటి మనం ఆలోచన చేస్తే పని విషయానికి వస్తే ప్రేమని దేవుని వల్లరా పని అయినా జాబు అయినా ప్రేమని దేవుని వల్లరా. ఏమండి పని అయినా జాబు అయినా అంటే ఆదివారమే పని వస్తుంది. ఆదివారం ఎప్పుడు వస్తుంది అంటే పని ప్రేమని దేని వల్లరా శనివారం సాయంకాలానికి పని వస్తుంది. ఏమండి ఆదివారం మన చెరువుల బిజినెస్ ప్రకారంగా చూసుకుంటే ఏమండి ప్రేమని దేని వల్లరా వరుసన ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం 4 రోజులు పని ఉంటుంది. ఆదివారం కానీ చర్చిలో ఉన్నాడు అనుకోండి ఎన్ని రోజులు పనిపోద్ది? 4 రోజులు పనిపోద్ది. ఏమండి ప్రియమైన దేవుని వల్లరా ఈ పనిని చూసుకుంటాడా లేకపోతే దేవుడి పని చూస్తాడా? ఏమండి 99% పని చూసుకుంటారే తప్ప కానీ దేవుడి పని చూడరు ప్రేమని దేవుని వల్ల. దేవుడి పని చూడరు. ఎందుకని అంటే ప్రేమ వల్లరా 6 దినాలు కూడా కష్టపడి 7వ దినాన్న విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినాన్న అసలు పని చేయకూడదు ప్రేమ వల్లరా. ఏమండి పని చేయకూడదు ప్రేమని దేవుని పాత నిబంధన అయినా కొత్త నిబంధన ప్రకారంగా అయినా సరే ప్రేమని దేవుని వల్లరా ఆదివారం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. ఆదివారమే కాదు ప్రేమ దేవుని యొక్క మాట ఎక్కడైతే వినబడుతుందో అక్కడికి నువ్వు ఏమైపోవాలి? హాజరైపోవాలి ప్రేమని దేవుని వల్లరా. ఏమండి పాత నిబంధన ప్రకారంగా అయితే ప్రేమని దేవుని వల్లరా ఏమండి విశ్రాంతి దినమన అసలు కాలు కూడా అంటే నీ వ్యక్తిగతంగా మాత్రము వెళ్ళకూడదు. వ్యక్తిగతంగా మాత్రము పని చేయకూడదు. వ్యక్తిగతంగా మాత్రము పని చేసిన ఆదాయం కూడా నువ్వు తెచ్చుకోవడానికి వెళ్ళకూడదు. ఎందుకోనంటే ప్రేమను దేవుని వల్ల ఎందుకోనంటే నిన్ను పెంచి పోషించి నిలబెట్టి సంరక్షించి ప్రేమను దేవుని వల్ల ఎంతగా దేవుడు కష్టపెడుతున్నాడు అంటే ఎంతగా కష్టపడుతున్నాడు అంటే దేవుడు ప్రేమ వల్లరా. ఏమండి నువ్వు మండాలని నువ్వు పండాలని భూమి పండాలని సూర్యుని ఉదయింప చేస్తున్నాడు. నీరుని రప్పిస్తున్నాడు. పొలాలను పండిస్తున్నాడు ప్రేమను దేవుని వల్లరా. ఏమండి నీ కొడుకుని నింపగలుగుతున్నాడు ప్రేమ వల్ల. నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఊపిరిని ఇస్తున్నాడు. ఏమండి నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు, నీ పిల్లల్ని కాపాడుతున్నాడు. ఏమండి వెళుతున్న దారి ప్రయాణంలో కూడా కాపుదలు ఇస్తున్నాడు. అలాంటి దేవునికి ప్రేమను దేవుని వల్లరా 6 రోజులు నువ్వు కష్టపడిన డబ్బులతో నీ పిల్ల పాపలతో హ్యాపీగా బ్రతకండి. ఒక ఉన్నతమైన స్థితిలో ఉండండి. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా, ఒక్క దినాన మాత్రం నాకు ఆ ఒక్క దినము నాకు ఇవ్వండి. ఏమండి ఆ ఒక్క దినము నాకు ఇవ్వండి. ఆ ఒక్క దినములో నన్ను మహిమపరచండి. ఆ ఒక్క దినములో నన్ను గణపరచండి. ఆ ఒక్క దినములో నన్ను స్తుతించండి.
ఏమండి? ఆ ఒక్క దినములో నన్ను ఆరాధించండి, మిగతా 6 రోజులు కూడా నీకు లోటు లేకోకుండా, సోమవారం లేదా మంగళవారం లేదా మిగతా బుధవారం నుంచి కూడా నేను పని రప్పిస్తాను. నా మీద విశ్వాసంగా గాని ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే పెంచి పోషించింది నేను అని ఏమన్నాడు ప్రేమను దేని వలరా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, అవి కోయవు, అయినా సరే నేను వాటిని పెంచి పోషిస్తున్నాను. వాటికంటే మీరు శ్రేష్ఠులు. నా పిల్లల్ని నేను పస్తులు ఉంచుతానా అని ఎన్నో మాటలు ఆయన గ్రంథములో వ్రాయించడనంటే ప్రేమను దేని వల్ల మనం ఎలా బ్రతకాలి? మనం ఎలా బ్రతకాలి ప్రేమను దేని వల్లరా? ఏమండి? జాబ్ విషయానికి వస్తే ప్రేమను దేని వల్లరా? జాబ్ విషయానికి వస్తే ఏమండి, చదువు విషయంలో చదువుని కానించి కూడా ప్రేమ వల్ల ప్రార్థనలో ఏమండి, ఎగ్జామ్స్ రాయటంలో ప్రార్థనలు, ఏమండి ప్రేమను దేని వల్లరా? పాస్ అయిపోయిన తర్వాత కూడా ప్రేమ వల్లరా ఒక అద్భుతమైన గిఫ్ట్లు తేవడం ప్రార్థనలు, ఏమండి ఇవన్నీ జరుగుతాయి ప్రేమను దేని వల్ల. జరిగిన తర్వాత మళ్ళీ జాబ్ కోసము ప్రార్థన ప్రేమ వలన. జాబ్ ఇచ్చాడు దేవుడు. జాబ్ ఇస్తే ప్రేమను దేని వలన? జాబు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఆ జాబులోనే మునిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమండి? ప్రేమను దేని వలన? ఏమండి? అంటే ప్రేమను దేని వలన? చాలా మంది ఇప్పుడు ఎలా ఉన్నారనంటే, ఏమండి ప్రేమ వలన నది దాటిన తర్వాత ఏరు దాటితే తెప్ప తేలేసేసే విధానంలో ఉండే మనుషులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన దాటడానికి ఏం కావాలి? తెప్ప కావాలి. ఒక నావ ఏదో కావాలనుకోండి, ఏమండి ప్రేమను దేని వల్ల? ఒక దోణి అనుకోండి, దోణి ఉంది, అవతల దగ్గరికి వెళ్ళాలి కనుక ప్రేమను దేని వల్లరా? ఏమండి ఈ దోణి దాటిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేమ జాగ్రత్తగా కట్టాలి కదా. నీకు లాంటి వాడు ఎవడో ఒకడు ఇంకొకరు వస్తారనని ఒక ఆలోచనతోటి నువ్వేం చేయాలి? ఆ దోణి కట్టాలి. ఏమండి ఇవి ఏం చేస్తున్నాడంటే ప్రేమ వల్ల, నేను దాటాను, ఇంకెవరితో నాకు పని లేదు, ఈ దోణి కట్టకపోయినా పర్వాలేదు కదనని దోణి వదిలేశాడు. ఏమండి ప్రేమను దేని వల్లరా? అండి ఎందుకనంటే ప్రేమ వల్ల జాబు కోసము ప్రేమ వల్ల ఎన్నో దివారాత్రులు కూడా ఎన్నో సార్లు ఏమండి పుస్తకాలు చదివి మళ్ళీ దేవుడి మీద ఆధారపడి దేవుని మొరపెట్టి పాదాలు పట్టుకుని ఎన్ని చేసితే ప్రార్థనకు నిజంగా ప్రేమ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత కూడా ప్రేమ వల్ల ప్రార్థనకు రావడానికి కూడా అసలు ఖాళీ లేదండి అని అంటారు. బిజీ షెడ్యూల్, చాలా బిజీ అయిపోయినండి అని అంటారు. ప్రేమ వల్ల ఏమండి ఆ జాబు ఇచ్చింది ఎవరు? దేవుడు ప్రేమ వల్ల. నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు ప్రేమ వల్ల. నీకు ఊపిరిని నిలబెట్టింది ఎవరు? దేవుడు ప్రేమ వల్లరా. ఏమండి నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టింది ఎవరు? దేవుడు ప్రేమ. మరి అలాంటి దేవుడికి ప్రేమను దేని వల్లరా? ఆ జాబ్ ఇస్తే ప్రేమ, ఆ జాబును బట్టి అయినా దేవుని మహింపరిచే విధానం ఏమైనా ఉంటుందా? ఏమండి దేవునికి ప్రేమ వలన సువార్త ప్రకారంగా తన ధనాన్ని ఖర్చు పెట్టి ప్రేమ వలన కొంతమందికైనా సరే నూతనమైన ఆత్మలు రక్షించే విధానంలో ఉంటారు వాళ్ళు. నేను ఈ రోజు నాడు ఈ పొజిషన్లో నేను ఉన్నానంటే ఆయన కృప కాబట్టి, ఆయన కృపకు నేను దాసుడిగా నేను మారిపోవాలన్న ఆలోచన రావాలా లేదా? ప్రేమను దేని వలన? ఈ జాబును బట్టి, ఈ పనిని బట్టి ఎవరిని వదిలేస్తారు? ఇప్పుడు దేవుణ్ణి వదిలేస్తారు. ప్రేమను దేని వల్ల? దేవుని పక్కన పెట్టేస్తారు. ఏమండి జాబ్ వచ్చిన తర్వాత మరి బిజీ అయిపోతాం కదా మరి మనం. అలాగే ప్రేమ వలన పని వచ్చిందని అనుకోండి, పని సరిగ్గా ఆదివారం వచ్చింది అనుకోండి, మరి ఆదివారం మరి నువ్వు అందంగా పక్కన ఉండవయ్యా, ముందు నేను నా పని నేను చూసుకుంటానని పని చూసుకునే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ప్రేమ వలన ఏమండి పని చూసుకున్నవాడు, జాబ్ చూసుకున్నవాడు, ప్రేమ కుటుంబాన్ని చూసుకున్నవాడు, వ్యక్తిగతంగా ఉన్నవాడు, వీళ్ళందరూ ఎక్కడున్నట్టు ఇప్పుడు? ఉన్నట్టేనా? ప్రేమని దేని వలన?
నాలుగోది ఏంటి అండి? నాలుగోది బంధువులు. ప్రియమైన దేవుని వల్ల నాలుగవది బంధువులు. నాలుగవది బంధువులు అని అంటే ప్రేమను దేని వలరా ఏమండి? నాలుగవది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము అపరిమితమైన 4వ అధ్యాయం ఎంత? 4వ వచనం ప్రేమను దేని వలన అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు ఏంటమ్మా? తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ప్రేమను దేని వలన మొదటిది ఏంటంట? ఇందులోనే ప్రేమ వల్ల 4వ అధ్యాయము 4వ వచనంలో మొదటిది ఆశ్చర్యపడుతున్నారంట. రెండవది ఏంటంట? దూషిస్తున్నారంట. మొదటిది ఆశ్చర్యం అంటే ఏంటో, రెండోది దూషించడం ఏంటో కూడా మనం చూడాలండి. 4వది ఏంటంటే ఇప్పుడు మనది బంధువులు. ప్రేమ వలన ఈ బంధువులు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ బంధువుల దగ్గర ఏమండి నిజంగా అందరూ పాడెక్కేస్తారు. ఈ బంధువుల దగ్గర అందరూ ఎక్కేస్తారు. పాడి తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఎక్కారా అమ్మా దయ్యమని ఎక్కేస్తారు. ప్రేమ దేని వల్ల ఎలాగ వెళ్ళిపోతారనంటే వీళ్ళు శనివారం నైట్ ఫోన్ చేస్తుంది అక్క. శనివారం నైట్ చెల్లె మరి రేపు మరి కూతురిది ఫంక్షన్ ఉంది కదా, మరి ఆదివారం వచ్చింది అని అన్నది అనుకోండి. ప్రేమ దేని వల్లరా ఆదివారం వచ్చిందా? అయితే ఆదివారం అయితే మాకు ఆరాధన ఉంటుంది, ఆదివారం రావడానికి ఉండదు. ఏంటి ఆదివారం రావడానికి ఉండదని అంటే నేను కూడా దేవుని నమ్ముకున్నాను కదా. ఒక వారానికి ఏమైంది? నేను మందిరానికి వెళ్తాను, మరి రోజులు కలిసి రాలేదు, మరి ఆదివారమే వచ్చింది. మరి మా అత్తయ్య గారు వీళ్ళందరూనేమో ఆదివారం పెట్టమని అంటున్నారు. మరి వాళ్ళ మాట నేను తీసేనేంటి? నేను కూడా దేవుని నమ్ముకున్నాను కదా అని అంటే, అలా కదక్క, నాకు మరి మీ భక్తిలాగా మా భక్తి ఉండదు, నాకు ఆదివారమే ప్రాముఖ్యం అక్క. ఆదివారం నేను మందిరానికి వెళ్ళకపోతే నేనేదో కోల్పోయినట్టుగా ఉంటుంది అక్క అని అన్ని ప్రేమను దేని వల్లరా చెల్లి అంటదా? అలాగని వాళ్ళు ఉన్నారా? ఆ అక్క చెప్పడమే చెల్లి ఏమంటదో తెలుసా? ప్రేమ దేని వల్లరా శనివారం సాయంత్రానికి బ్యాగ్ బుట్ట గిట్ట మొత్తం చదువుకుని వెళ్ళిపోద్ది. అమ్మ వెళ్ళిపోరా అక్క, ఆ మాట అన్నవా? అయితే నేను లెక్చరర్ వచ్చాకనక్క నీ దగ్గరికి అంటారా లేదా? ప్రేమని దేని వల్లరా? ఎందుకనంటే వీళ్ళ బంధువులు వీళ్ళు. ఆదివారం ఫంక్షన్ వచ్చింది అనుకోండి, ఆదివారం మందిరం ఎగ్గొట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు మనలో లేరా? ఇక్కడ ఉన్న వాళ్ళు లేరా? ప్రేమని దేని వల్లరా? అండి దేవుని పని కంటే ముందు ఎవరి పనికి వెళ్ళిపోతాం మనం? ముందుగానే బంధువుల దగ్గరికి వెళ్ళిపోతాం. బంధువుల దగ్గరికే. ఇప్పుడు అలాగే వెళ్ళిపోతున్నాం అని అనుకోండి, ఎవరైనా ఆశ్చర్యపడతారా? బంధువులు ఆశ్చర్యం అంటే ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏమండి మొన్నటి దినాల్లో ప్రేమని దేని వల్లరా? మొన్నటి దినాల్లో శాంతి ప్రియమ్మ గారు వాళ్ళ అన్నయ్య గారు కోడలో మరి ఎవరో ఆ టైంలో ఆదివారమే ఏమండి మనవరాలు అన్నం ముట్టిస్తున్నారంట ప్రేమ వాళ్ళరా. ఏమండి ప్రేమని దేని వల్లరా? ఎప్పుడైతే అన్నం ముట్టిస్తున్నారో ఏమండి అప్పుడు ఏ రోజు వచ్చిందమ్మా? ఆదివారమేనా? ఆదివారం పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకుంటే ప్రేమ వల్లరా, అమ్మా చెల్లి మీరు మాత్రం శనివారమే ఎక్కడికి వచ్చేయాలి. నిజంగా ప్రేమని దేని వల్లరా అండి వచ్చేమని అంటే అప్పుడు శాంతిప్రియమ్మ గారు ఏమన్నారు? రేపు ఆదివారం కదన్నయ్య, రావడానికి వీలవుదానంటారు. ఏంటి ఒక వారానికే వీలవుదానంటే ఏంటి అండి?
ఆదివారం రావా, ఇటు రేపు ఆదివారం రావా అంటారు లేదా? ఆశ్చర్యపడతారా లేదా? ఇది ఒక్క ఆదివారం పోతే నీకేంటి నష్టం? వచ్చేవారం వెళ్ళిపోదు, కానీ వచ్చేవారం ఏమన్నా నా ఇంటి దగ్గర ఉంటావు ఏంటి నువ్వు? ఆదివారం రావా అని అంటారు. ఆ తర్వాత ఆశ్చర్యమేనా? ఆశ్చర్యం. తర్వాత ఏంటంటే దూషించడం అంటే ఏంటి అవండి? ప్రేమని దేని వలన దూషించడం అంటే ఏంటి? ఏ విధంగా దూషింటారు? నాకంటాడు దేవుడే ఎక్కువలా ఉంది. చర్చి మానుకోకుండా దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తుంది. ఒక అన్న దొమ్ముడనని ఇది ఏమన్నా అన్న ప్రసన్న ప్రతిరోజు వస్తుందా అండి? చూసారా ప్రేమని దేని వల్లరా ఎంతగా దూషింతారో చూడండి. చాలా మాట్లాడతారు దూషణ. ఇక్కడ చూడండి ప్రేమని దేని వల్లరా ఏమండి ఎంత ప్రేమ వల్ల దేవుడు కావాలని అనుకుంటున్నప్పుడు ప్రేమ వల్లరా నిజంగానండి బంధువులైనా స్నేహితులైనా తల్లిదండ్రులైనా పిల్లలైనా ఎవరినైనా సరే పక్కన పెట్టవలసిందే. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా, నీ కుటుంబం బాగోవాలి కదా, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి కదా. ఏమండి అలాగనే తల్లిదండ్రుల్ని పిల్లల్ని పక్కన పెట్టామని దేవుడు కూడా చెప్పలేదు. ఏమండి ఆయన పని వచ్చినప్పుడు మాత్రమే కంపల్సరీ ఏ పనిలో ఉండాలి? నువ్వు ఆయన పనిలో ఉండవలసిందే. నువ్వు ఆయన పనిలో ఉండవలసిందే. నాకు పని ఉంది, అక్కడ ఉంది, ఎక్కడ ఉందని నువ్వు వెళ్ళిపోయావు అనుకోండి, నువ్వు ఎక్కడ ఉన్నట్టు? ఎవరి పనికి ముఖ్యం ఎక్కువగాని? ఆయన పని కంటే నీ పని ముఖ్యం కాదు కదా. ఆయన ఏం చెప్పాడు? 6 రోజులు కూడా నువ్వు కష్టపడు, ఒక్కరోజు మాత్రం నాకు ఈయన అన్నాడు. దేవుడి పని ఏమన్నా ప్రతిరోజు వచ్చేద్దా? రాదు. దేవుడి పని రాదు. ఇప్పుడు జాబ్ వచ్చింది అండి, జాబ్ వచ్చింది. ఇప్పుడు మొన్నకే జాబ్ వచ్చింది, ఇప్పుడు రమ్యకే జాబ్ వచ్చింది అనుకోండి, 2 లక్షల రూపాయలు జీతం అనుకోండి అండి. ప్రేమ ఊహించుకోకండి, అనుకోండి. ప్రేమని దేని వల్ల 2 లక్షల రూపాయలు జీతం వచ్చింది. వస్తే ప్రేమని దేని వల్లరా ఆదివారం కూడా వర్క్ చేయాలని సార్ చెప్పారు. కుటుంబీకులందరూ కూడా బాబోయ్ గోవింద కూతురికి 2 లక్షలు వచ్చిందంట, గోవింద కూతురికి 2 లక్షలు అంటే జీతం అని ఈ నోట ఆ నోట ప్రసారము వెళ్ళిపోద్ది. ఇప్పుడు ప్రేమని దేని వల్లరా ఏమండి? ఇప్పుడు ప్రేమని దేని వల్లరా రమ్య ఏం చేసిందనంటే, నా దేవుడి యొక్క ఆరాధనకి మించిన ఆరాధన ఇంకెక్కడ నాకు దొరకదు కనుక నువ్వు 2 లక్షలు ఇస్తే ఎవడకు కావాలి కానీ నెలకు 2 లక్షలు ఇస్తే నాకు అసలు వద్దు కానీ ఈ 2 లక్షల కంటే నా దేవుడి ఆరాధన చాలా ముఖ్యమైన నా జాబ్ను వదిలేసుకుంది అనుకోండి, బంధువుల్లో రియాక్షన్ ఎలాగుంటది? ఎలాగుంటుందో తెలుసా? ఆశ్చర్యపడాలి కదా మరి ముందుగానే. 2 లక్షల జీతం వదిలేసుకుందా? అలా చేసిందా? దానికి పిచ్చెక్కిందా? దానికి అలా వదిలేసుకుందా అంటారు లేదా? 2 లక్షల జీతం వదిలేసుకుందా? నెలకు 2 లక్షలు ఒక ఆదివారం కోసం వదిలేసుకుందా? తర్వాత దూషణ. దాని బుర్రగాని పనిచేస్తుందా? బుర్ర పని చేస్తుందా దానికి అంటారు లేదా?